నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 3వ అధ్యాయము భక్తికి కలిగిన కష్టములు దూరమగుట 10వ శ్లోకము. సూత ఉవాచ ఏవముక్త్వా కుమారాస్తే నారదేన సమం తతః గంగాతటం సమాజగ్ముః కథాపానాయ సత్వరాః. సూత మహర్షి ఇట్లు పలికెను. ఈ విధముగా పలికిన సనకసనందనాది మహర్షులు కూడా నారదుని వెంట శ్రీమద్ భాగవత కథాపానమును చేయుటకుగాను సత్వరమే గంగాతీరమునకు చేరుకొనిరి. 11వ శ్లోకము. యదా యాతాస్తటం తేతు తదా కోలాహలోప్యభూత్ భూర్లోకే దేవలోకే చ బ్రహ్మలోకే తథైవ చ. వారు గంగాగడమునకు చేరుటతోడనే భూలోకము, దేవలోకము, బ్రహ్మలోకములందలి అందరును అన్ని చోట్లను ఈ కథను గురించిన ప్రచారము వ్యాపించెను. అందరూ ఈ కథను వినుటకై ఉత్సుకతను పొందిరి. 12వ శ్లోకము. శ్రీ భాగవత పీయూష పానాయ రసలంపటాః ధావంతో ప్యాయు సర్వే ప్రథమం ఏ చ వైష్ణవాః. శ్రీమద్భాగవత కథామృతమును గ్రోలుటయందు రసజ్జులైనటువంటి విష్ణు భక్తులు అందరూ భగవత్ కథామృతమును పానము చేయుటకై ప్రీతితో అందరికంటే ముందుగా వడివడిగా పరిగెత్తుకొని అచటకు వచ్చుచుండిరి. ధన్యవాదములు.